ఈ రోజు మా మమ్మీ చాలా ఎక్సైటెడ్ గా ఉందన్నమాట. ఏంటా సంఘటన? ఎక్సైట్మెంట్ నాకు కాదు తనకుంది. అదే ఏంటా విషయం? ముందు నేను అదే అసలు ఆ డ్రెస్ ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? గుడ్ న్యూస్ తర్వాత చెప్తానులేండి. నాకిప్పుడే తెలియాలి. రుబ్బి అన్న వచ్చాడు చూడు. అన్నా తెలుసా రుబ్బి అన్న ఎందుకు తెలియదు? సరే, పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈ రోజు మా మమ్మీ చాలా ఎక్సైటెడ్ గా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ కొడుకు రిటర్న్ వచ్చేస్తున్నాడు అంటే మా అన్న రిటర్న్ వచ్చేస్తున్నాడు. ఏం అనుకోకండి, నేను కొన్నిసార్లు అలా అంటే నీ కొడుకు అని. సో అది ఎక్సైట్మెంట్ నాకు కాదు తనకుంది, అందుకని నా బదులు తను మాట్లాడుతుంది. అంటే ఆబ్వియస్లీ 1 year తర్వాత వస్తున్నాడు, ఎవరికి లేకోకుండా ఉంటుంది చెప్పండి ఎక్సైట్మెంట్. అది ఇవాళ దేవా వస్తున్నాడు అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. సో ఆ వీడియో ఆ పగల నుంచి పొద్దుటి నుంచి మేము ఏం చేసాము హడావుడి ఇంట్లో అనేది పెద్దగా ఏం లేదు, కానీ వచ్చే ముందు చిన్న పనులు చేసుకున్నాము. ఇవాళ అయితే స్పెషల్ ఏంటంటే అండి, పూజ చేసుకున్నామంటే ఇదిగోండి ఇట్లా చక్కగా మనకి పెద్ద మందారాలు పూస్తాయి కదా, ఈ 3 మందారాలు పూసినాయి అనమాట. అంటే ఒక రోజు అసలు ఉండవండి, ఒకరోజు చక్కగా వస్తాయి. ఇక పారిజాతాలు ఎందుకో సరిగ్గా రాలట్లేదు అనమాట, కొన్ని ఇట్లా మాడిపోయినట్టు అయిపోతున్నాయి. ఇంకా ఇవ్వండి ఇవి కూడా అసలు పెద్ద మందారాలు ఇవి కూడా ఒక 3 పువ్వులు వచ్చినాయి. ఇంకా ఎటు రోజు వస్తున్నాయి అనుకోండి కృష్ణ కమలాలు ఇట్లా. ఇంకా ఇవన్నీ పెట్టుకుని పూజ చేసేసుకున్నాను పొద్దున్నే. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. మెయిన్ ఏంటంటే అన్న క్యాండీ ఇష్టం కాబట్టి క్యాండీతో పాటు ఈ 3టికి బాతింగ్ జరిగింది. సో పదండి ఎయిర్పోర్ట్కి వెళ్దాం, రిసీవ్ చేసుకుని వద్దాం పదండి. ముందు అదే అసలు ఆ డ్రెస్ కొంచెం దూరానికి వెళ్ళండి, కనిపించట్లేదు ఫుల్ గా. మీ అటైర్ చూపించండి. మీ అన్నగారు చూడండి. సో మొత్తం ఫుల్ గా రెడీ అయ్యి వెళ్తున్నారు అనమాట కొడుకుని రిసీవ్ చేసుకోవటానికి. అది టూ మచ్ ఎక్సైటెడ్. కాకపోతే ఏంటంటే మా ఫేసుల్లో నేను చెప్తాను ఆగు, మా ఫేసుల్లో ఎక్సైట్మెంట్, మా ఫేసుల్లో అది కనిపిస్తుంది, డాడీ ఫేస్లో అది కనిపించదు. అది ఒకటే డిఫరెన్స్. బట్ స్టిల్ ఇన్సైడ్ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ ఎలా అంటే ఓవర్ జాయ్ఫుల్ తోటి కన్నప్పుడు కాదు అని అంటారు చాలా ప్రయోజకుడు అయినప్పుడు అన్నట్టుగా, అలా ఇప్పుడు ప్రెసెంట్ ఈజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. దేవాకి గుడ్ న్యూస్ తర్వాత చెప్తానులేండి, ఇంటికి రానివ్వండి ముందు. ఇదిగోండి మొత్తం అంతా కూడా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దేవ వస్తాడు కదా నైటు. స్పెషల్ వంటలు ఏమి లేవండి, ఏమి మోస్ట్లీ తినను, తింటే పెరుగన్నం తింటాను లేకపోతే లేదన్నాడు. ఇంకా సరే వచ్చినాక ఇలా దిష్టి తీయడానికి అని చెప్పి ఎర్రనీళ్ళు అలాగే కొబ్బరికాయ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా సంజన ఏంటంటే బయటికి వెళ్ళింది, వచ్చినాక అందరం డిన్నర్ చేసి అప్పుడు బయలుదేరి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇటు తిరుగు, స్మైల్ చేయి, సింగపూర్ అమ్మా, స్మైల్ చేయి, స్మైల్ సంజు స్మైల్. కెమెరా పెట్టి స్మైల్. అండ్ మా అన్న చిన్నప్పుడు ఎన్నో కోరికలు కోరుకుని చెల్లి కావాలని చెల్లి కోరుకున్నాడంట. ఎట్ లాస్ట్ రాక్షస్ దొరికిందని బాగా ఫీల్ అవుతాడు. అండ్ మనం అది ప్రూఫ్ చేసుకోవటంలో ఉంటాం కాబట్టి యాజ్ యూజువల్ ఇరిటేట్ చేస్తా కూర్చున్నాను అనమాట. అది అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసి మళ్ళీ బయలుదేరుతున్నాం. కానీ అన్న డేజీ దేవ వచ్చాడు. డాడీ దగ్గరికి వెళ్దాం అనుకుంది ఫస్ట్. నాన్న అది ల్యాప్టాప్ బ్యాగ్ ఇటు ఓమైంది క్యాండీ. ఎవరు వచ్చారు క్యాండీ అమ్మా? దీనికి ఏదో పెద్ద గుర్తున్నట్టు. మాకు జస్ట్ కాల్లో పడతాం మట్టుకే చేత అవుతుంది రూబీ గాడికి.
ఇక్కడే ఉన్నాను. అదే ఏడుస్తుంది అన్న, అది కుయ్యి కుయ్యి అంటుంది క్యాండీ. ఇది చూడు నీ వెనక ఎట్ట కూర్చొని తాలకాయ. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాకు వెళ్ళిపోండి దా లోపలికి వస్తాడు దా. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊర్లో అందరి దిష్టి అన్న దగ్గర నుంచి పోవాలి. తు 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 మనకి అది నువ్వు జిమ్ అన్నా తీసుకురా 30 కిలోలు. కానీ ఎవరొచ్చారమ్మా? ఎవరొచ్చారు? ఇప్పుడేంటి అలిగి మాట్లాడవేగా? చూడన్నా రాను కూడా రావట్లేదు. వెళ్ళిపో. చాలే చాలే రానుకు రాని ఉంటాడులే, ఇప్పుడేం వెళ్ళిపోడు. దా రూబీ, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావే? వీళ్ళు ఇవన్నీ బట్టలు అవన్నీ తీసుకుంటున్నాడు దేవా, మళ్ళీ ప్రాణం ఉందని చెప్పి. ఇక్కడ చూసి ఈ చిన్న సూట్ కేసులు ఎక్కి కూర్చుంది. ఏ రూబీ, దాంట్లో పడేసి వెళ్ళమంటావు నిన్ను వెళ్ళేటప్పుడు? ఇంకా వచ్చాడు అంతా అక్కడ హారత ఇచ్చి తీసుకొచ్చామండి లోపలికి. కాకపోతే ఏంటంటే వచ్చాడు అన్నంతసేపు లేరు పిల్లలు, ముందే ప్లాన్ చేసుకున్నారనమాట. దేవా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఉన్నారు, న్యూ ఇయర్ బయట సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. మనకి ఏంటంటే అండి, వాళ్ళు కూడా ఎవరు అందరూ ఇప్పుడు చదువులు అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళు ఇండియా వచ్చి కొంతమంది ఉన్నారు, ఇట్లా మేము వెళ్తాము అని అన్నాడు. సర్లే పర్లేదులే అని చెప్పి అలా పిల్లలు బయటకు వెళ్ళిపోయారు. వచ్చి రాత్రి ఎన్ని అయ్యేసరికి 1 అయింది, మళ్ళీ 2:30కి బయలుదేరి వెళ్ళిపోయారు అనమాట. సో అలా జరిగింది మొత్తానికి దేవా ఇండియా వచ్చిన రోజు. ఫర్దర్గా మీకు విజయవాడ వెళ్ళిన ఇవన్నీ అప్డేట్ చేస్తాను అనుకోండి. ఈ రోజుకైతే వీడియో అయితేనండి. మరి మీ అందరి ఆశీర్వాదం మా పిల్లల మీద ఉంటుందని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.